రోజు కౌశిక మెస్ నుండి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము. అసలు ఎన్ని రకాల కర్రీస్, అప్పడాలు, రైస్ ఇస్తారంటే కరెక్ట్గా ఒక లిమిటెడ్గా తినే పర్సన్స్ 3 పర్సన్స్ తినచ్చు. లేదు కొంచెం బాగా తినే వాళ్ళు అయితే 2 తినేయచ్చు. కర్రీస్ ఇంకా మనకు మిగిలిపోతాయి కూడా. అసలు ఎంత క్వాంటిటీ ఇస్తారో. అంతకుముందు 110 రూపీస్ ఉండేది, ఇప్పుడు 120 రూపీస్ అయింది. ఇంకా ఆ రోజు నాకు అస్సలు బాగాలేదు. ఇంకా మా వారైతే నా కోసం అని ఇదంతా తెచ్చారు. ఇంకా వాళ్ళు ఒక క్యారెట్ ఫ్రై, పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా పప్పు నాకు అంతగా నచ్చలేదు. లాస్ట్ టైం PS4లో వచ్చినంత టేస్ట్ అయితే లేదు, కానీ ఓకే. అక్కడికి వెళ్ళి తింటే 80 రూపీసే, కానీ ఒక్క పర్సన్కి టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నా. పచ్చడి బాగోదంటే పచ్చడి బాగుంది, సాంబార్ నచ్చింది, ఫ్రై నచ్చింది, రసం కూడా బాగుంది. ఇట్లా భోజనాలు ఇట్లా బయట ఎక్కడైనా తినేటప్పుడు నేను రసం బాగా తింటాను. ఇంకా ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం కుదరదు కదా. రసం మనకి చాలా మంచిది, పుల్ల పుల్లగా కారం కారంగా అట్లయితే ఉండిద్ది. అప్పడాలు కూడా ఒక పెద్ద బాక్స్కి ఇచ్చేసారు. దాంతోపాటు పెరుగు, ఇలాగే పెరుగు చట్నీ కూడా ఇచ్చారు. సో ఇంతే, ఇది 120 రూపీస్కి వర్తే కదా. తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిద్ది.